ఉదయాన్నే నీళ్లు చక్కగా నీట్గా ఉంటాయా? హాయ్ హలో నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మరి వీడియో మొదలయ్యే ముందు మీ అందరికీ ఒక విషయం తెలియచేయాలి. గత వీడియోని చాలా బాగా ఆదరించారు. ఆదరించిన ప్రతి ఒక్కరికి 2 చేతులు పెట్టి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని కూడా అలాగే మరిన్ని వీడియోలను కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న ఒక చిన్న కొండ గ్రామాన్ని అయితే చూడబోతున్నామండి. ఈ గ్రామం పేరు వచ్చి గుంజుగూడెం అనే గ్రామం. అయితే మరి గ్రామానికి వెళ్ళే దారిలో చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ ఈ ప్రకృతిని చూపించాలని చెప్పేసి మొత్తం ఈ బిట్ అంతా ఉంచాను. ఒకసారి చూసి ఆనందించండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఊర్లోకి రాగానే మనకి ఒక మామిడి వృక్షం అయితే స్వాగతం పలుకుతుంది. చూసారా ఎంత పచ్చగా ఉందో? ఆ వృక్షం చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఆ వృక్షమే కాదండి, ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక వృక్షం కూడా మనల్ని పలకరిస్తున్నట్లు ఉంది. మన యోగక్షేమాల పలకరిస్తున్నట్లు అనిపించింది. చూస్తున్నారు కదా, ఇదొక చింత చెట్టుకి పైన కుప్పలుగా పెట్టారు. అవేంటో మన గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఊరైతే మాత్రం చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే మనకి. అన్నయ్య ఏటని ఇలా కట్టారు? ఏంటి ఇలా కట్టారు? గడ్డేనా? అలా ఎందుకు కట్టారని? పైనుంటే ఏమి తినకుండా ఉంటాయనా? బాగుంది. నాకు ఏ ఊర్లో కనిపించలేదు ఇలాగా, మీ ఊర్లోనే కనిపించింది. ఈ గ్రామం అయితే చాలా అందంగా ఉందండి. కానీ గ్రామాన్ని చూస్తున్నంతసేపు మనకి కీసురు పిట్ల శబ్దం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఒకసారి అది గమనించారా మీరు? చూస్తున్నారా ఆ పిట్టల శబ్దం? ఆ పిట్టలు అరిచి పొట్ట పగిలి చచ్చిపోతాయంట. నా చిన్నతనంలో మా అమ్మమ్మ, మా తాతమ్మ, మా తాతయ్యలు ఈ విషయాన్ని చెప్పారు. మరి ఊరైతే చూడండి ఎంత అందంగా ఉందో. ప్రతి ఒక్క గుడిసె కూడా చాలా అందంగా ఉంది. ఈ వేసవి కాలంలో ఈ తాటికి గుడిసెలు చాలా చల్లగా ఉంటాయి. మరి మీకు ఎప్పుడైనా ఈ తాటికి గుడిసెలు తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరు మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఊరంతా చుట్టేద్దాం. మరి నీళ్లు లేకపోవడం ఏంటండి? నీళ్ళు ఉన్నా సరే గోతులే. మరి బోర్లు ఏం లేవా? ఏండి ఎందుకని? అదెందుకంటారు? వాటర్ రావట్లేదా బోర్ కొట్టినా? లేకపోతే ఓటు నీరు వస్తుంది కదా. మరి మంచినీళ్ళు ఎక్కడి నుంచి అండి మీకు? గొయ్యిలా ఉంటుందండి. ఆ గొయ్యిలో తెచ్చుకుంటారా? వెనకదే. మరి వర్షాకాలం వస్తే నిండిపోద్దేమో గొయ్య. మరి అప్పుడు ఎలాగా? కానీలే. ఇప్పుడు అక్కడ బోర్ ఒకటి ఉంది, పని చేస్తుంది అది. మొత్తం కింద మట్టి గట్ట వచ్చేస్తుంది. చాలా మీకు నీళ్ళ కొరత ఉంది బాగా కదా. అయితే మరి మీరు ఎవరిని అడగలేదు? పంచాయతీలను అడగలేదా? ఎందుకని అలాగా? పంచాయతీ ప్రెసిడెంట్లు అసలు పట్టించుకోకున్నారు. ఇక్కడ పెట్టి ఉంటుంది ఒక బోర్ ఇక్కడ బోర్ తీసి అది పైన అడుకొట్టారు. అవి ఇక్కడ కొట్టారు. అయ్యే మరి మీ వీధిలో కూడా బోర్ కావాలి కదా. ఇక్కడ ఈ ఊరేనన్నా? ఈ ఊరేనా? ఏం పేరన్నా?
అసలు ఏం చేస్తుంటారన్నా? వ్యవసాయనా? ఏం పండిస్తున్నారు? ఈ సంవత్సరం పండించారా? వరి పండించారా? గడ్డి 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 దూడలకండి. అంత పైకి ఎందుకు ఎట్టుకెళ్ళారు? మరి వర్షాకాలం మనకి వర్షాకాలం కురుద్ది కదండి, అంటే కింద వేసుకుంటారు కదా, పోగులా వేసుకుంటారేమో. మన చెల్ల నీరు ఆయమో తేంది పడుతుందండి, అలా పెడితే పాడవదండి. పాడవదు, ఇంకా చినిగిపడినా కిందకి వచ్చేస్తుంది. బాగుంది, ఐడియా బాగుంది. ఇంక మీ వాళ్ళందరూ ఎలాగేసుకుంటారు చెట్ల మీద? దాన్ని ఒక కట్టలా కట్టేసి అలాడి తీస్తారా? పక్షులేమి మరి వాటి గూళ్ళు కట్టుకోము, అందులో కట్టుకోవా? ఇంకా బాగుంది. మన దూడలకి దుక్కి తీసుకెళ్ళి మరి ఇప్పెచ్చి మరి అక్కడ పడేస్తే ఇంకా ఒక్క పొరకలకి తినేస్తాయండి, తినేస్తాయా? ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఎంత అదృష్టవంతులో కదండి. చాలా పీస్ఫుల్గా ఉంది గ్రామం, అయితే చాలా బాగుంది, ఎంతో పచ్చదనంతో ఉంది. నిజంగా ఇలాంటి గ్రామంలో నివసించడం చాలా అదృష్టం అండి. వాళ్ళు అదృష్టం చేసుకున్నారు, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం అండి. చక్కగా ఉన్న దాంట్లో తింటూ, చక్కగా చుట్టూ ఉన్న గాలిని పీల్చుతూ, పక్కనే కొండలు ఉన్నాయండి, అలా ఆస్వాదిస్తూ జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నారు. చూసారు కదా ఆ పెద్ద మనకి ఏం చెప్పారు. ఊరైతే చాలా అందంగా ఉంది. అలాగే ఊరికి ఒక సమస్య ఉంది, అదే నీటి సమస్య. బోర్ అయితే ఉంది కానీ బోర్ సరిగా రావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో ఒకే ఒక్క బోర్ ఉందండి. ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా, ఈ బోర్ని అయితే మన బోర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి వాటర్ మాత్రం తీసుకెళ్ళడానికి అయితే కుదరదంట. ఈ బురదలు అనేవి పైకి తేలుతాయంటండి, అంటే ఎక్కువసేపు కొడితే కనుక బోర్ నుంచి బురదలు అనేవి వస్తాయంట. అందుకని వీళ్ళు ఇక్కడ గోతులు ఉన్నాయి, ఆ గోతులు కూడా చూద్దాము. గోతుల నుంచి నీళ్ళు తెచ్చుకుంటారంటండి వీళ్ళు. ఈ గ్రామంలో అయితే వాటర్ కొరత ఉందండి, చాలా వాటర్ కొరత ఉంది. అసలు బోర్ వేసారంటే బోర్ కూడా వాటర్ సరిగా రావట్లేదంట. అయితే ఇంకోటి ఇప్పుడు ఒక నాన్నగారు మనల్ని తీసుకెళ్తున్నారు, ఇక్కడ ఎక్కడైతే వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నారో ఆ ప్రదేశానికి. వీళ్ళు అక్కడ ఒక చిన్న కొలంలా ఉంటుందండి, అంటే దాన్ని గొయ్య అంటారు, ఆ గొయ్యి దగ్గరికి తీసుకెళ్తున్నారు. చూద్దాం మనం నీళ్ళు కూడా ఎలా ఉన్నాయో. చూడండి, ఇది ఒక పొలం లాంటిది, పొలం దగ్గర గొయ్యి ఉంది. వర్షాకాలం వస్తే ఇది నిండిపోద్ది అనుకుంటా మొత్తం. నీళ్ళు ఇది చూపెట్టారు కదా, పైకి వస్తాయా? పెట్టుకున్నారు ఇంకలాగా? మీరే పెట్టుకున్నారా ఊర్లో వాళ్ళు? ఇప్పుడు మనుషులు తాగుతారా అవి? ఎక్కడికండి? బోర్ దగ్గర తాగుతారా? ఇవి నీళ్ళు దేనికి? స్నానాలకి, గిన్నెలు కడుక్కోవడానికి అన్నట్లకేనా? ఇంకొక కాలువ దగ్గరికి వెళ్తున్నారటు? మరి బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తున్నారు కాలువ దగ్గరికి? బట్టలు ఉతుక్కోవడానికా? బోర్ నీళ్ళు తాగుతారు అయితే మీరు? మనుషులు తాగేవారండి ఇంతకు ముందు? అప్పుడు బోర్లు లేదు కదండి, బోర్ లేని కాలంలో తాగేవారు. ఇప్పుడు బోర్ ఉంది కానీ సరిగా రాదేమో, అది కూడా రాకుంటుందా? బురద వచ్చేస్తుంది, ఆ నీళ్ళు కూడా తాగడానికి పని చేయట్లేదు. అప్పుడప్పుడు నీళ్ళు తెచ్చుకొని కాగబెట్టుకొని తాగుతారా? పొద్దున పెందలంతా అండి, ఇంకా మోసి మరి ఇక దూరాలు గట్ట తొక్కాయి కదా, పెందల వచ్చి మరి అక్కడ మనకి బిందెలు అక్కడ మోసి మరి పొద్దున సాయంకాలం పని చేస్తాయి. నీళ్ళే ఉదయాన్నే వచ్చేసి నీళ్లు తీసుకుంటే పని చేస్తాయి. ఇంకా అప్పుడు ఉదయాన్నే నీళ్లు చక్కగా నీట్గా ఉంటాయా? దోళ్ళు వచ్చేస్తే పని చేయవు, మళ్ళీ తొక్కేస్తాయి నీళ్ళు. అయ్యనే లోతుగా ఉంటుందండి ఇది? లోతేనా? లోతే.
సరిగా లేదు. లేదండి. వాటర్ వేస్తే బాగుండేది. చుట్టూ కొండలే ఉన్నాయి నాన్నగారు ఇటు మీకు. ఏమేమి తోటలు వేస్తారండి? కేర్ తోటలండి, జీడిమర తోట, ఇంకా వాటిని తప్ప ఇంకేది తాడు తోటలు ఉన్నాయి. చక్కగా చల్లగా ఉందమ్మా చెట్టు దగ్గర. చల్ల కూర్చున్నారా? వంటలు అయిపోయినాయా? భోజనాలు చేస్తారా? ఒక్కరే కూర్చున్నారా? చల్లగా ఉందనా? ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు ఎటు? ఇటు అటువైపా? ఏం కూరలు వండారు? పులుసు లేదా? ఏం దొరకవా? ఎలా ఉండేదమ్మా ఇటు? చిన్నప్పుడు ఎలా ఉండేది మీకు? బాగుండేదా? అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉందా? ఇప్పుడు ఎలాగా ఉంటుంది? ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 56 సంవత్సరాలు. మీరు చిన్నప్పటి నుంచి చెట్టు ఉంది అయితే. అయితే మీరు పుట్టక ముందు నుంచి ఉండి ఉంటుంది. చెట్టు చాలా పెద్దగా ఉంది. మంచి నీడనిస్తుంది. ఏం చెట్టు అంటారు? 2 చెట్లు కలిపి ఉన్నాయి ఇందులో. రావి చెట్టు, జివ్వు చెట్టా? బాగుంది చెట్టు, చల్లగా. ఇరిగిపోయింది అంటారా? ఓహో, ఇది మళ్ళీ వేరే రబ్బ వస్తుందా? ఎప్పుడైంది? ఎన్ని రోజులు అయింది? కాలు అప్పటి నుంచి తగ్గలేదా? కానీ తగ్గలేదు. అప్పటి నుంచి ఇంకా అలాగే ఉంటున్నారా? మీరే కష్టపడ్డావా ఏంటి? మీరే కష్టపడి తెచ్చుకోవడం? మరి బండి తాటాడు బండి ఉన్నది, పడ్డది. అది తాటాడు తెస్తాయి. ఈ మామగారిని కదిలిస్తే ఒక విషయం అయితే తెలిసిందండి. తన ఇంటి యజమాని కాలిగాయంతో చాలా రోజుల నుంచి మంచాన పట్టి ఉన్నారని, తన ఇంటిని పోషించడానికి తానే కష్టపడి 10వ పరకో తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారని. అయితే ఈ ఇంటి యజమాని ఒకప్పుడు తాటాకు బుట్టలు, ఎదురు బుట్టలు అల్లి జీవనం సాగించేవారు. కానీ ఇప్పుడైతే ఈ తాటాకు బుట్టలకి, ఎదురు బుట్టలకి గిరాకీ అనేది లేదు. ఇప్పుడైతే ఎటువంటి డబ్బులు రావట్లేదు. కానీ ఒకప్పుడు అమ్ముకునేవారు. తాత చిన్నప్పటి నుంచి అలాగ బుట్టలు అలవాట అల్లడం. కాలు నుంచి వెంట రాకుంటే కాలు బాగోలేదు, నడవలేకపోతున్నావా? ఒకప్పుడు బుట్టలన్నా అల్లి అమ్మివాడు, ఇప్పుడు అది కూడా లేదా? అది కూడా లేదు. పిండి ఊరబెట్టుకోవడానికి, టంక పిండి ఊరబెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి కనిపిస్తున్న ఈ బుట్టలనే తాత ఒకప్పుడు అల్లి చక్కగా జీవనం సాగించేవాడు. ప్రజెంట్ ఈ బుట్టలను అయితే మనం వాడట్లేదు. కానీ ఈ గ్రామంలో ఈ ఒక్క కుటుంబం మాత్రమే ఈ బుట్టలను వాడుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా బుట్టనే వాడుతున్నారు. ఉల్లిపాయలు వేసుకోవడానికి, పచ్చిమిర్చి వేసుకోవడానికి, ఆ తర్వాత మనం రెడీ అయ్యే సామాన్లు వేసుకోవడానికి, ఇంకా అన్ని విషయాలకి ఉప్పు వేసుకోవడానికి, చోడుపిండి వేసుకోవడానికి, అన్నిటికి కూడా వీళ్ళు ఈ బుట్టను వాడుతున్నారండి. చూడండి ఈ రోజుల్లో కూడా ఇలాంటి బుట్టలు వాడుతున్నారంటే చాలా అదృష్టం. అల్లుతున్నారా? ఎంత కమ్మేవారు బుట్టలో? రిటర్న్ పట్టుకెళ్ళేవారా? లేకపోతే మీ దగ్గరికి వచ్చి కొనుక్కునేవారా? దగ్గర వాళ్ళందరికీ అల్లి ఇచ్చేవారా ఉత్తికనే?
ఇస్తారు 3 గుంతలు లేకుంటే ఒక ఒక 10 వెయ్యి రూపాయలు తెచ్చి మరి ఆ, ఇచ్చేవారు. 10 రూపాయలు ఎత్తిస్తారు. 10 రూపాయలు. చిన్న ఎదురుకొస్తే వారు తెచ్చిన ఎదురుకొస్తే ఇంకా అలాగే మోస్తారు. తాటాకు బుట్ట, ఎదురు బుట్ట. ఆ? ఇదేమో ఉల్లిపాయలు వేసుకోవడానికి బుట్ట. ఉల్లిపాయలు, సోళ్ళు అవన్నీ వేసుకోవచ్చా? ఈ బుట్ట ఎంతమ్మా? ఇదేనా 10 రూపాయలు బుట్ట? ఆ తమ్ముతన్న పెట్టి 10 రూపాయలకి అయితే ఎత్తుకొని పెడతారు. మరి ఇస్తే ఇందులో ఏం వేసుకోవడానికి? దగ్గేటవాడు ఇందులో ఇందులో ఏం వేసుకోవడానికమ్మా? బియ్యము అలాంటివి బియ్యమే. ముందు దంపులు దంచుకొని వాళ్ళ మంది కామాలు అలాంటివి ఎండబెట్టుకొని అలా బుట్టల కాడ చింతపండు వేసుకోవడానికి ఇదే. ఈ బుట్ట జీడిపిక్కలు ఏరుకోవడానికా? జీడిపిక్కలు దీన్ని ఎందుకు వెళ్ళారు? అదే దాంట్లో అల్లినది అది అలాగే అల్లిన చింతపండు దొద్దిన వేసి మరి ఇరుకుంటే పళ్ళకు బాగున్నాయి బుట్టలు. ఈ రోజుల్లో ఈ బుట్టలు ఎవరు అల్లట్లేదు. తాత అల్లి అల్లి ఉంటాడా చక్కగా? అల్లాలు ఉంటుంది కానీ మళ్ళీ వాటి ఉత్తకాలండి ఒంట్లో బాగాలేదే ప్రజెంట్? నుంచేవా కాలు మీద పడిపోయిందా? పడేలాగే కూకున్నాను నేను. అదే పడ్డాది. ఓహో, బండి నీ కాలు మీద పడిపోయిందా? ఇంకప్పటి నుంచి కాలుకు బాలుదా? పడమారా వచ్చి మరి ఇక్కడ పడ్డది ముక్కులో. అయ్యో, కాండ ఇప్పుడు మీరు ఎలాగ మరి? కాలు బాగాలేదు, మీకు తినడానికి అన్ని ఇంత పోషణ అంతా ఎట్లాగా? పని చేసి మరి పింఛన్ వరకు కూడా వచ్చింది వచ్చి మరి నొక్కిన కాయినా పర్వాలేదు పింఛన్ ఇస్తావాలి. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వచ్చేసింది. ప్లాస్టిక్ టైంలో మీరు చక్కగా మంచి బుట్టలు అల్లుకొని ఉంచుకున్నారనమాట. మీ ఇంట్లో ప్లాస్టిక్ వాడడం తక్కువేమో. చూడండి, తాతల ఇంట్లో మొత్తం అంతా కూడా బుట్టలు మయమనండి. ప్లాస్టిక్ వాడకం తక్కువ, ప్రతిదీ బుట్ట. చూడండి, ఈ బుట్ట అయితే ఎంత అందంగా లేరా? ఈ అల్లికి చూడండి, అసలు ఎక్కడ కూడా కన్నం లేకుండా ఉంది. అమ్ముకోవడానికి ఇప్పుడు గిరాకీ లేదు. ఒకప్పుడు ఇవన్నీ బతికేవారే. ఇదిగో టాయిలెట్ సామాను పెట్టుకోవడం కూడా ఒక బుట్ట. ఈ బుట్టలో చూడండి, ఈ బుట్టలో అయితే దువ్వెని ఇవన్నీ పెట్టుకున్నారు. అద్దం ప్రతిదానికి బుట్టే. బాగుంది. ఇదేమో ఉప్పుకి బుట్ట. ఉప్పుకి మీ ఇంట్లో ప్రతిదీ బుట్ట ఉంది. బాగుందమ్మా బుట్టలతో. ఈ మొక్కజొన్న పొత్తులు ఈ అమ్మాయిల ఇంట్లో ఎక్కడ చూసినా బుట్టలేనండి. చూడండి, బుట్టలు చూస్తున్నారు కదా. మనం ఎంత ఇంట్లో ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే, కానీ ఈ ఇంట్లో మాత్రమే మనము ప్లాస్టిక్ లేని ఇల్లునైతే చూస్తున్నాము. వీళ్ళు పూర్వం బుట్టలల్లి చాలా జీవనం గడిపేవారు. ఇప్పుడైతే ఈ బుట్టలకి గిరాకీ లేదు. ప్రతి వస్తువు కూడా బుట్టలే వేసుకున్నారు. బుట్టలనే ఎక్కువగా వాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇవి ఇస్తరాకులు కదా. భోజనం చేస్తారు ఇందులో ఇస్తరాకులా. ఈ బుట్ట చూడండి, ఇక్కడ ఈ బుట్టలో అయితే చింతపిక్కలు వేసారు. చింతపిక్కలు వేసుకోవడానికి ఒక బుట్ట. ఈ ఊర్లో ప్రత్యేకమైన ఇల్లు అంటే ఇదేనండి, చింతపిక్కల బుట్ట. చూస్తున్నారు కదా చింతపిక్కలు. ఈ రోజుల్లో కూడా ఇలా బుట్టలు అయితే అల్లి జీవనం గడుపుతూ బుట్టనే వాడుతున్న ఇల్లునైతే మనం ఇదే ఇల్లుని చూస్తున్నామండి. ఇద్దరు కూడా చాలా ముసలి వాళ్ళు. చేలోకి వెళ్ళారమ్మా పిక్కలకే? నువ్వు వెళ్ళావా? బాగానే వెళ్ళారు ఎండకే. ఇది చాట కదమ్మా. ఇది కూడా మీరు వెళ్ళిందేనా? ఈ చాట కూడా తాతయ్య వెళ్ళిందే. బాగుంది.
పొలం ఉన్నవారు కదా చేసుకొని పని చేసుకుంటున్నారు ఇద్దరు. ఈ వయసులో కూడా పని చేసుకుంటున్నారా? పని చేసుకొని తినవదా మిగడు మరి అంటే దొరుకుతుందా? బిడ్డలు లేరా మీకు? లేదు. బిడ్డలు లేరు. అన్నగారు కట్టిన పుట్టిన వరకు ఒక పెంచుకుంటుంది. వాడు ఆ ఇంటికి అన్నారు. మిమ్మల్ని ఎవరు చూడట్లేదా ఇప్పుడు? మరి ఇప్పుడు మీ తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు ఏమండి తాతయ్య గారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసే వాళ్ళు లేరా? మీకు బియ్యం అయ్యి రేషన్ వస్తుందా? వస్తనే బియ్యం 35 కేజీలు ఇప్పుడు బియ్యం అయ్యి వస్తున్నాయి, కానీ మీకు డబ్బులు అంటే ఫంక్షనే రావాలి, ఇంకంత మించి ఇంకేమీ లేదు. మరి ఇంకెలా బ్రతుకుతున్నారు? ఏదన్నా అవసరమేనా? ఈ నెలకి బ్యాంక్ లో పడ్డది తీసుకోవాలి వెళ్ళి. మీకు కాలు బాగోలేదు కదా? మరి కాలుకి ఏమన్నారు? హాస్పిటల్ చూపించుకున్నారా? డబ్బులు దానికి వెళ్ళి మాకు వేసుకొని వస్తాయి. లేట్ గవర్నమెంట్ దానికి నెలంతా నెల వస్తాయి 35 కేజీలని. ఇంకా మీకు ఏమైనా కొరత గట్ట ఇంకేమీ లేదా? ఇంక డబ్బులు అయితే ఉండవు కదా, బియ్యం వస్తాయి. ఇప్పుడు ఈ కాలంలో అయితే మీకు చిన్న తోట ఉందా? జీడిమడి తోట అమ్ముకొని తినాలి. ఈ సంవత్సరం కాయలేదు సరిగా. మీరు ఒక్కరు వెళ్ళారా చేలోకి? బాగోలేదు, నువ్వు ఒక్కదానివే అయిపోయావు. ఇప్పుడు మీ కష్టం మీరే తింటున్నారు ఇప్పుడు. ఇంకెవరో సాయం చేయడం కానీ లేకపోతే మీకు ఏ విధంగా రాదు, ఎవరు రారు. కొడుకున్నారు, ఆ కొడుకు దగ్గర మొక్కలు పడుకున్నారు, వాడు వెళ్తాడు. ఒకప్పుడు అయితే మీ తాతయ్య బాగున్నప్పుడు బుట్టలు కట్టాలి, ఏదో ₹1 ₹2 సంపాదించుకునేవారా? ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఏమి లేదు ఇంకా. ఇప్పుడు కాలు బాగుపడు. ఎన్ని సంవత్సరాల నుంచి కాలు బాగాలేదు? లేదు, మొన్నటి నుంచేనా? అప్పుడు దాకా పని చేశారా? 2 గంటలు 3 గంటలు అవుతుంది. అప్పటికంటే లేదు. నడవడానికి కూడా నడిచేవారు. ఇప్పుడు ఇంక మొత్తానికి నడవట్లేదా? కాలు నొప్పి వస్తుందండి? నడతలేదు, మగ్గులు రాకున్నాయి. మరి అదేందుకు మగ్గులే రాకున్నాయి. ఇక్కడ చూడండి తాతయ్య గారికి అసలు కొన్ని రోజుల నుంచి కాలు బాగోలేదంటండి. కాలు బాగోక పాపం ఇద్దరు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. వీళ్ళకి ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫంక్షన్ కూడా ఈ నెల బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకోవడానికి కాలు బాగోలేదని బ్యాంకుకి కూడా వెళ్ళలేదంట. వాళ్ళ కష్టం మీద వీళ్ళు బ్రతకాలి. ఒకప్పుడు బుట్టలల్లి చక్కగా ఏదో చిన్నదో పెద్దదో బుట్టలల్లి పోషణ చేసుకున్నారు. ఇప్పుడైతే ఏమీ లేదు. ఏమా ఇప్పుడు ఎటు వెళ్ళడానికి లేదు. ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే తీసుకుంటారా మీరు? తీసుకుంటారా? ఏదైనా డబ్బులనో లేకపోతే ఏదైనా బియ్యమనో ఏదైనా వస్తువులు అలాంటివి. వడ్డీకి వెళ్ళి మరి కందులు విడవడానికి అల్చంద పుట్టలు వేయడానికి వెళ్తే 2 పెట్టుతే చారు చేసుకోవడము ఉన్నట్టు ఇంకా అలా బ్రతుకుతున్నారు. ఈ సంవత్సరం పంటలు సరిగా కాయలేదు కదా? పంటలు కూడా తక్కువే. ధాన్యం కూడా బగారమలే వెనుక వేద్దాం.
ఎన్ని బుట్టలో కదండి, రకరకాల బుట్టలు అల్లారు ఈ తాతయ్య గారు. బుట్టలు చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎన్ని రకాల బుట్టలు ఉన్నాయో, తాటాకు బుట్టలు ఉన్నాయి, ఈత బుట్టలు ఉన్నాయి, తర్వాత ఎదురు బుట్టలు కూడా ఉన్నాయండి. ఈ ముసలి వాళ్ళిద్దరూ ఈ బుట్టలతో చక్కగా మంచి జీవనం గడిపారు. కానీ ప్రజెంట్ అయితే బాగాలేదు వీళ్ళకి. అమ్మా ఇదిగో మరి ఏమన్నా కొనుక్కో, తాతకి సూప్ కొను. పర్వాలేదు పర్వాలేదు, తాతకి సూప్ కొను. ఏదో నా కళ్ళు గడికి నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పుడు ఏదైనా తీసుకొని వస్తాను. అంతవరకు సూప్ అదే దానికి గాయానికి సూప్ ఎత్తుకోనే. సరే మరి ఉంటాను అది, ఉంటానా? జాగ్రత్త మరి, కాల్ జాగ్రత్త. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను వచ్చి మిమ్మల్ని. చూసారు కదండి, వీడియో చూశారు, అలాగే ఈ బుట్టల తాతను కూడా చూశారు. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఏదో ఒక రోజు మళ్ళీ వీళ్ళని కలవడానికి రావాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.